హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు ఏదో తాగుతున్నారని చూస్తున్నారా? వాటర్ అయితే తాగుతున్నారండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇదైతే బావి. చిన్నప్పుడు ఎప్పుడో మనం బావి నీళ్ళు తాగేది కదా, కానీ కేరళ వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ బావి నీళ్ళే తాగుతుంటారు. మేము ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి ఇదైతే మా అపార్ట్మెంట్ పక్కన ఉన్న బావి నేను చూపిస్తున్నాను. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఇండివిజువల్ హౌస్ వాళ్ళైతే పక్కనే ఉంటుంది ఇంట్లోనే, వాళ్ళు కంపల్సరీ బావి నీళ్ళే తాగుతూ ఉంటారు. ఇదేంటంటే ఈ బావి నీళ్ళల్లో జస్ట్ ఈ ప్రోడక్ట్ అయితే యాడ్ చేస్తారు. దీని పేరు దాహముక్తి. ఇదేంటంటే ఈ ప్యాకెట్ ఒక 5 లీటర్స్ వాటర్కి అయితే సరిపోతూ ఉంటుంది. అన్నీ ఆయుర్వేద ప్రోడక్ట్సే. ఇక్కడ అన్ని స్పైసెస్ చెట్లు ఉంటాయి కదా, అందులో నుండి కొంచెం కొంచెం తీసుకున్నట్టున్నారు. ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి చూద్దామని చూస్తున్నా. ఇక్కడ 2 ట్యాప్స్ ఉన్నాయి కదా, ఒకటైతే బోర్ వాటర్ది, ఒకటైతే బావి నీళ్ళది. నేనైతే కొన్ని వాటర్ తీసుకొని గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. అంత 5 లీటర్స్ క్వాంటిటీ అయితే చేయట్లేదు. సరే అని చెప్పి కొన్ని కావాల్సిన వాటర్ తీసుకున్నా. ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది. స్మెల్ చూసా, సరేలే కొంచెం తీసుకొని, ఇందులో చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా, కొంచెం డ్రై అల్లం ఉంది, కొంచెం ఇలాచి పొట్టు మాత్రమే ఉంది. మరి ఇవన్నీ ఏంటో వీటి పేర్లు అయితే నాకు తెలియదు, కానీ సరే అని చెప్పి కొంచెం తీసుకొని అయితే నేను కావాల్సిన వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వీటిని ఏంటంటే మంచిగా హీట్ చేసుకోవాలి. అసలే వర్షాకాలం, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. చూడండి, 4 వర్షాలు పడ్డాయో లేదో మంచిగా గ్రీన్గా అయిపోయింది. అసలు భూమే కనబడట్లేదు. మనము ఎప్పుడో ఒకసారి తాగుతాం, కానీ కేరళ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 90% బయట రెస్టారెంట్కి పోయినా ఎక్కడికి పోయినా అందరూ ఇదే ఇట్లా హీట్ చేసుకున్న వాటరే తాగుతుంటారు. మిగతా 10% ఏంటంటే కొంచెం అవుట్ నుండి వచ్చిన వాళ్ళు కానీ ఎవరెవరన్నా కావాలనుకున్న వాళ్ళు మినరల్ వాటర్ తాగుతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోను లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.